రాబిన్హుడ్ చిత్ర యూనిట్ పీవీపీ మాల్ లో సందడి చేసింది. హీరో నితిన్ చిత్ర దర్శకుడు వెంకీ కుడుమల నిర్మాత రవిశంకర్ పీవీపీ మాల్ లోని సందర్శకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా హీరో నితిన్ అభిమానులు సందర్శకులతో కలిసి సెల్ఫీ దిగారు. ఆయన్ను చూసి అందుకు అభిమానులు పెద్ద ఎత్తున పీవీపీ మాల్ కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా 50 అడుగుల భారీ పోస్టర్ ను పీవీపీ మాల్ లో ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన రాబిన్హుడ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని హీరో నితిన్ తెలిపారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చిత్రం ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం దర్శకుడు వెంకీ కుడుమల మాట్లాడుతూ హీరో నితిన్ తో కలిసి గతంలో చేసిన భీష్మ చిత్రం సూపర్ హిట్ అయిందని, ఈ చిత్రం కూడా హిట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో చేసిన చిత్రాలు ఎంతో విజయవంతమయ్యాయని, ఇప్పుడు నితిన్ తో తీసిన రాబిన్హుడ్ చిత్రం కూడా హిట్ కావాలని ఆకాంక్షించారు. చూసుకున్నాము, సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ నాది వెంకీ కాంబోలో వచ్చిన మా లాస్ట్ సినిమా భీష్మ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో ఈ సినిమా దానికంటే రెట్టింపు ఉంటుంది. సో సినిమా చూసిన వారు ఎవ్వరూ అసలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా మీ అందరికీ చాలా బాగా వస్తుంది. మొత్తం యూత్, ఫ్యామిలీస్, పిల్లలకి అందరికీ బాగా నచ్చే క్లీన్ సినిమా. అండ్ సినిమాలో సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. జీవి గారికి వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజ్, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో ఇస్ బికమింగ్ లైక్ వైరల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా. సో అండ్ సినిమాకి ఇంకొచ్చి మెయిన్ యూఎస్పీ వచ్చేసి కామెడీతో పాటు చిన్న ఒక స్పెషల్ క్యామియో చేసిన మా డేవిడ్ వార్నర్ గారు, అతని క్యామియో కూడా సినిమాలో చాలా బాగుంటుంది. ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ అండి. కమర్షియల్ ఫిల్మ్లో ఇట్ విల్ బి కొంచెం కొత్తగా ఉంటుంది, కామెడీ చాలా కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది, అండ్ సాంగ్స్ ఆల్ హిట్ అయ్యాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్రమ్ మైత్రి చాలా గ్రాండ్గా, చాలా లావిష్గా ఉంటాయి. అండ్ సో సినిమా అయితే వెరీ 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 కాన్ఫిడెంట్. సో అందుకే ఇవాళ వచ్చాము, ఇవాళ మార్నింగ్ ఇక్కడ విజయవాడకి. అండ్ ఇవాళ మార్నింగ్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. సో ఆవిడ ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ సినిమా హిట్ అయిన నెక్స్ట్ డేనే మళ్ళీ మా సక్సెస్ టూర్ కూడా అమ్మవారి ఆశీస్సులతో విజయవాడకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము అని మేము అనుకున్నాము. సో వెయిటింగ్ ఫర్ March 28th. డెఫినెట్లీ 100% ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో సీ యూ ఆల్ ఆన్ March 28th అండి. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసిక్గా నాకు సినిమా అనే ఇంట్రెస్ట్ పుట్టి అది బాగా స్ట్రాంగ్ అయింది విజయవాడలోనండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, విజయవాడ నారాయణ కాలేజీలో, బెన్ సర్కిల్లో. సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు క్లాసులు బంక్ కొట్టి ఇక్కడ ఉన్న సినిమాలన్నీ చూసామండి. జై హింద్ థియేటర్, రాజ్ యువరాజ్, అలంకార్ ప్యాలెస్, ఇవన్నీ. సో ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళేవాడిని. సో నా సినిమా ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి రీజన్ విజయవాడ అండి. సో నాకు విజయవాడతో ఎప్పుడూ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో ఈ సినిమా March 28th వస్తుందండి, రాబిన్హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. డెఫినెట్గా ఈ సినిమా నా ప్రీవియస్ చలో, భీష్మ సినిమా కంటే కూడా నా బెస్ట్ రైటింగ్ అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రవి గారు అండ్ నవీన్ గారు అండి. వాళ్ళు అసలు ఎక్కడా నో చెప్పకుండా చాలా లావిష్గా ఖర్చు పెట్టారు. అండ్ సినిమా కథకు తగ్గట్టు పెట్టారు. సో ఎక్కడ కాంబినేషన్ నమ్మి లేకపోతే ఇంత బడ్జెట్లో వెళ్ళాలని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. అండ్ నాకు ఎప్పుడు నా పక్కనే ఉండి, నా వెనకాలే ఉండి, అన్నిటికీ నాకు సపోర్ట్గా ఉండే నితిన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందుగా చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, అలాగే నా టీం సాయి శ్రీరామ్ గారు, కోటి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాం అండి పొద్దున్నే. డెఫినెట్గా విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ అండి. అలాగే మా వెంకీ ఇక్కడ విజయవాడలో చదివి అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అన్నాడు. ఆయన ఎక్కడో బయట నుంచి వచ్చి ఇక్కడ చదివితేనే ఇన్స్పిరేషన్ అయితే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మేము చదివిందంతా ఇక్కడే విజయవాడ స్కూల్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, VPS. మా నవీన్ సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్. అలాగే ఇంటర్మీడియట్ నేను నలంద అయితే నవీన్ విద్యాశ్రీ. మా అందరు బ్యాక్డ్రాప్ అంతా విజయవాడ నుంచే వచ్చాము. మీ అందరికీ తెలుసు విజయవాడ అంటే సినిమాకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో. సో జస్ట్ ఇన్ లైటర్ వెయిన్ ఏదో దీన్ని ఆన్సర్ చేద్దామని. అది కాక ఇంకా ఈ సినిమా గురించి వస్తే రాబిన్హుడ్ అండి, చూస్తే ఎక్స్ట్రాడినరీగా చాలా చాలా పెద్ద సినిమా లుక్లో ఉందండి. అసలు ఆ విజువల్స్ కానీ, హీరో హీరోయిన్, మిగతా ఆర్టిస్టులు అందరి పర్ఫార్మెన్స్లు కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ, బ్రహ్మాండమైన ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిలిం ఫర్ దిస్ సమ్మర్.
అందరు ఎగ్జామ్స్ అయిపోయి ఫ్యామిలీలతో హ్యాపీగా వెళ్ళి బ్రహ్మాండమైన హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ కథ చెప్పాడు, బాగుంది కదా అనుకున్నాం. నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళాం, నెక్స్ట్ కాస్టింగ్ లాక్ చేసాం, షూటింగ్కి వెళ్ళాం. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ సాటిస్ఫాక్టరీ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కమ్స్ మీ ద్వారా సినిమాని ముందలు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో ఉన్నామండి. ఈ బ్రహ్మాండమైన సూపర్ హిట్ సినిమాని మీ ద్వారా పెద్ద బ్లాక్ బస్టర్గా తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.